హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, డిఆర్డిఓ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. డిఆర్డిఓ రీసెర్చ్ ల్యాబొరేటర్స్. డిఆర్డిఓ అనేది ఒక ఆర్గనైజేషన్. దీని కింద ఒక 30-40 రీసెర్చ్ ల్యాబ్స్ అయితే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ రీసెర్చ్ ల్యాబ్స్లో పొజిషన్స్ పడుతున్నాయి. సో నేను ఏ డిఆర్డిఓ ల్యాబ్స్ పడినా కూడా నేను వెంటనే తెలియచేస్తున్నాను. సో మన తెలుగు స్టేట్స్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఉన్నాయి దీనికి. సో ఇప్పుడైతే వచ్చేసి ఒక కొత్త డిఆర్డిఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే వచ్చింది. దీనికి టోటల్ 11 ఫెలోషిప్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. మీరు దీప్తి జాబ్ అప్డేట్స్ అని క్లిక్ చేసుకున్న ఫ్రెండ్స్ మీకైతే కనిపిస్తాయి. సెక్షన్కి ఇలా వెళ్ళినట్లయితే వీడియోస్లో రకరకాల వీడియోస్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో ఉంటాయి. చెక్ చేసుకోండి. నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. వాటికి 2 సార్లు చెక్ చేసుకోండి. అలాగే షార్ట్స్ రూపంలో పెడుతుంటాము, పోస్టులు కూడా తెలియజేస్తూ ఉంటాము ఫ్రెండ్స్. షార్ట్స్ అయితే వచ్చేసి మోస్ట్లీ పర్మనెంట్ జాబ్స్ ఏ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్కడైతే వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4 వేకెన్సీస్. క్యాండిడేట్ టు హ్యావ్ యాజ్ ఎ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి బీఈ బీటెక్ డిగ్రీ ఫస్ట్ డివిజన్ అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ చేస్తే మీకు గేట్ స్కోర్ అయితే అవసరం లేదు. సో దీనికి కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐడిఎస్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కావాలి. డేట్ ఆఫ్ రిటర్న్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 21 ఏప్రిల్ అంటే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో కూడా మీరు బీఈ బీటెక్ చేసినట్లయితే మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ చేసినట్లయితే అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ ఇలాంటి చేసి అయితే ఉండాలి. 22 ఏప్రిల్ ఇంటర్వ్యూ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 23 ఏప్రిల్ 2025 రోజున మీకు వాకిన్ ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది. టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ప్లేస్ ఆఫ్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే వచ్చేసి అహ్మద్ నగర్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది మహారాష్ట్ర నుంచి అయితే వచ్చింది. సో ఇంట్రెస్ట్ డిఆర్డిఓ ల్యాబ్స్లో రావడమే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడ డిఆర్డిఓ ల్యాబ్స్కైనా మేము వెళ్ళిపోతాము, మాకు మెయిన్ డిఆర్డిఓ ల్యాబ్స్లో పని చేయాలి అన్న కోరిక ఉంటుంది కదా, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ యూటిలైజ్ అయితే చేసుకోండి. టెన్యూర్ అయితే వచ్చేసి పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫర్దర్గా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. 37,000 ప్లస్ హెచ్ఆర్డీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. ఎంఈ ఎంటెక్ అయితే వచ్చేసి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. మీ ఏజ్ అనేది 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇండియన్ నేషనల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఫెలోషిప్కి సంబంధించింది. ఎఫెక్స్ రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో మీరైతే తీసుకుని అయితే వెళ్ళండి. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేయండి. ఫుల్ నేమ్, కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే గివ్ వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఇక్కడ ప్లేస్, డేట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మెన్షన్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఎవరు మిస్టేక్స్ అయితే మాత్రం చేయొద్దు. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ డిఆర్డిఓ ల్యాబ్స్ నుంచి వచ్చింది. అహ్మద్ నగర్ సంబంధించింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.